లక్ష్మి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే తనకి పల్స్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు హార్ట్ కూడా చాలా వీక్గా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు సిజరింగ్ తనకి సపోర్ట్ చేస్తుందో లేదో బాడీ అని చెప్పేసి డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ అక్కడ పద్మాక్షి మాత్రం ఆ డాక్టర్కి వార్నింగ్ ఇస్తుంది. అది చచ్చినా మంచిదే, కానీ తన కడుపులో బిడ్డ నా ఇంటికి వారసుడు కావాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది కదా. దానివల్ల డాక్టర్ ఏం చేయలేని పరిస్థితుల్లో లక్ష్మికి ఇంజెక్షన్ ఇస్తుంది. పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరోవైపు విహారికి ఇక్కడ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. తన హార్ట్ బీట్ కూడా సరిగా కొట్టుబిట్టాడదన్నమాట. కొట్టుకోకుండా అక్కడ డాక్టర్స్ ప్రతి ఒక్కరూ తనకి ఇక ఇంజెక్షన్ ఇస్తూ మరోవైపు ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ చారుకేశవను పద్మాక్షి వెంటనే సహస్రను హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తారు. లోపలికి తీసుకెళ్తారు. ఇక వెంటనే సహస్ర పెయిన్స్ వచ్చినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇదంతా తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి యమున ఇంట్లో వాళ్ళని పిలుస్తుంది. చడి చప్పుడు తెలియదు. వెంటనే పండుని పిలిచేసరికి అమ్మ వచ్చారా, నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా అని పండు ఈ విధంగా అనేసరికి యమున ఏమైంది పండు, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం లేదమ్మా, సహస్రమ్మకు ఇక పెయిన్స్ స్టార్ట్ అయ్యమ్మా. పద్మాక్షి అమ్మను చారుకేశవ సార్ తీసుకెళ్లారు. ఓ అవునా, ఇప్పుడు అలా కడుపులో బిడ్డకు ప్రమాదం అని చెప్పేసి చెప్పారు కదా, అప్పుడైతే ఏం చేయాలి దేవుడా, ఏంటి తలరాత? ఇప్పుడు ఆ పాపకు పుట్టబోయే బిడ్డకు గండం అని చెప్పేసి అన్నారు కదా స్వామీజీ, ఏం చేయాలి? అరే పండు, వెంటనే నా కాలు చేతులు ఆడట్లేదా? ఇక మనం స్వామీజీని కలవడానికి వెళ్దాంరా. శరమ్మ గారు పదండి అని చెప్పేసి వెంటనే స్వామీజీ దగ్గరికి యమున పండు ఇద్దరు వస్తారు. స్వామీజీ స్వామీజీ, ఇక నా కోడలికి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యి ఈ ఇంటికి వంశాంకురం వస్తున్నాడు, కానీ అతనికి గండం ఉందని చెప్పేసి అన్నారు. మరి నా మనవన్ని ఎలా కాపాడుకోవాలి? నీ మనవన్ని కాపాడుకోవాలనుకుంటే ఇక ఒకటే దారి ఉందమ్మా. ఏంటా దారి? ఎందుకంటే తన ఇంటికి వారసుడు వస్తున్న అతని చేతనే అభిషేకం చేయించాలి. బాబు ప్రాణులతో బ్రతికుండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నీ కొడుకు చేతనే ఆ శివయ్యకు అభిషేకం చేయిస్తేనే అప్పుడు అతనికి గండం తొలగిపోతుంది. లేకపోతే ఆ అభిషేకం చేయించకుండే అతని తలరాత మీద జరిగినట్టే గండం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తకి దారి ఇదొక్కటే అమ్మా. ఇప్పుడు నా కొడుకు చేత ఆ శివయ్యకు పాలాభిషేకం చేస్తే 21 బిందెలతో పాలాభిషేకం చేయించాలి. అప్పుడే నీ మనవడు ఇక నీ కొడలు కూడా ప్రాణులతో బయటపడతారు. లేని ఎడల ఆ తలరాత ఎలా ఉందో ఆ విధికి అలాగే జరిగిపోతుంది. దానికి మించి నేను సలహా ఇవ్వలేనమ్మా. తలరాతను నేను మార్చలేను కదా. ఇప్పుడు ఎలా స్వామీజీ? అమ్మ ఎలాగైనా సరే విహారి బాబు చేత ఈ పూజ చేస్తే ఇక పుట్టబోయే ఆ ఇంటి వంశాంకురం నిలబడుతుంది కదమ్మా. పదరా, వెంటనే విహార్నితో మాట్లాడి ఎలాగైనా పూజ జరిపిస్తాం. స్వామీజీ ఇక బయలుదేరుతానని చెప్పేసి వెంటనే విహారి దగ్గరికి వెళ్తుంది. అరే పండు, బాబుకి ఫోన్ చేయరా. విహారికి ఫోన్ చేస్తుండగా విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అమ్మ, విహారి బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వీడు ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి గబగబా ఇంటికి వెళ్తారు. ఇంట్లో చూసరికి విహారి ఎక్కడ కనిపించాడు. మరి హాస్పిటల్కి వెళ్ళినట్టున్నారు. చారుకేశవ్ ఫోన్ చేయరా అని చెప్పేసి చారుకేశవ్కు ఫోన్ చేస్తాడు. చెప్పు పండు, విహారి బాబు ఏమన్నా వచ్చాడా నీతోని? లేదు పండు, పొద్దున్నుంచి వాడు కనిపించలే. అదేంటి కనిపించలేదా? అమ్మ వెంటనే మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం, కానీ వాడితో అభిషేకం చేయించాలి కదరా. అప్పుడే నాకు పుట్టబోయే మనవడు ప్రాణాలతో ఉంటాడు. అదే అర్థం కావట్లేదురా పండు. అమ్మ కంగారు పడకు, అంతా దైవం మీద ఇక నువ్వు భారం వేసి అంతకు మించి ఏం లేదమ్మా అనే విధంగా అనుకుంటుండగా మరోవైపు అంబిక వస్తుంది. ఏంటి ఎందుకంత కంగారు పడుతున్నావు వదిన? ఏం లేదని చెప్పేసి విషయం చెప్తుంది. విహారి కనిపించట్లేదు, ఆఫీస్కేనా వచ్చిండ అంబిక? లేదు వదిన, వాడు పొద్దున్నుంచి కనిపించలే అని అన్న తర్వాత పద్మాక్షి అక్కేది అనేసరికి సహస్రకు పెయిన్స్ వచ్చాయట, హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓ అవునా, సరే వెళ్దామని చెప్పేసి ఈలోపు తన గదిలోకి వెళ్ళి విహారి ఎక్కడున్నాడు? ఆల్రెడీ వాడు యమలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆఖరి ప్రాణాలు కాదు కదా, వాని ప్రాణాలు గాల్లో కలిసిపోయి వాడి చేత అభిషేకం చేయించడం ఏంటి? అసలు ఇంటికి వంశాంకురు వస్తేనే కదా వాడు బ్రతకడానికి, వాడితో పాటుగా పుట్టబోయే కొడుకు బ్రతకడానికి. ఈ ఇంటికి వంశాంకురం వస్తే ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం నాకు దక్కదు. ఎలాగైనా సరే
ఆ పుట్టబోయే బిడ్డను మాయం చేస్తేనే కదా ఇప్పుడు నాకు ప్రతి ఒక్కటి కలిసి వచ్చేది. అయితే వెంటనే భుజంగానికి ఫోన్ చేస్తుంది అంబిక. "ఆ, భుజంగం చెప్పండి అంబిక." "ఏం లేదు భుజంగం, ఇక నీకు పగబట్టిన ఆ విహారి, ఆ లక్ష్మి, ఇక వాళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలంటే ఈ ఇంటికి వంశాంకరాన్ని మాయం చేయాలి. అలా అయితేనే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. అంతేకాదు ఇక నువ్వనుకున్న ప్లాన్ కూడా అతి త్వరలో కూడా సక్సెస్ కానుంది. నువ్వు ఏ పగ అయితే విహాన్ని చంపాలనుకున్నావో దాని ప్రకారం కూడా ఆ మాట కూడా చల్లగా వింటావు. ఇప్పుడు వాడికి పుట్టబోయే బిడ్డను నువ్వు మాయం చేయాలి. సరే, ఇక నేను వెంటనే బరిలోకి దిగుతానని చెప్పేసి ఇక డాక్టర్ వేషం వేసుకొని మళ్ళీ హాస్పిటల్ దగ్గరకు వస్తాడు. కానీ ఇక్కడ అదే సమయానికి లక్ష్మి తనకి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, ఆ సమయంలో వెంటనే డాక్టర్ ఇక అందులో ఉన్న శాస్త్ర కూడా నొప్పులు వచ్చినట్టు నాటకమాడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ బిడ్డను ఇక సిజరింగ్ చేసి ఆపరేషన్ చేసి బాబుని తీసేస్తారు. ఇక ఇక్కడ మాత్రం శాస్త్రకు పుట్టినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది. వెంటనే డాక్టర్ వస్తుంది. బాబు పుట్టాడని చెప్పేసి పద్మాక్షి గారికి చెప్పాలని చెప్పేసరికి అదే సమయానికి భుజంగం ఆ పుట్టిన బాబును చూస్తాడు. వెంటనే ఆ పుట్టిన బాబును మాయం చేయాలని చెప్పేసి ఆ భుజంగం ఎవరికి తెలియకుండా ఆ బాబును మాయం చేసి ఎత్తుకొని వెళ్తారు. ఈలోపు పద్మాక్షి డాక్టర్ని కలుస్తుంది. గుడ్ న్యూస్ పద్మాక్షి గారు, బాబు పుట్టాడు. సరే, ఎవరికి తెలియకుండా అవుట్డోర్ నుంచి బాబుని తీసుకొచ్చి సహస్ర బెడ్ మీద పడుకోబెట్టండి, ఆ తర్వాత కవర్ చేసుకుందాం. సరే అండి, వెంటనే నేను లక్ష్మి దగ్గర ఉండి ఆ బాబుని తీసుకొస్తాను. తనకి స్పృహ వచ్చిందా? ఇంకా లేదండి. ఈలోపు ఇక యమున పండు హాస్పిటల్కి వస్తారు. చారుకేశవ, విహారీ ఎక్కడున్నాడు? ఏమో అక్క, వాడు పొద్దున్న నుంచి కనిపించట్లేదు అని విధంగా అంటుండగా ఇక అసలు వీడు ఏమైనట్టు, ఏం జరుగుతుంది? వాడి చేత పూజ జరిపించాలి. ఇటు చూస్తే నా మనవనికి ప్రాణగండం. దేవుడా, ఏంటి నా తలరాత అని విధంగా బాధపడుతుంటుంది. ఈలోపు భుజంగం వెంటనే బాబుని ఎత్తుకొని ఎవరు చూడ ముందుకి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ వచ్చి బాబు దగ్గరికి వచ్చేసరికి బెడ్ మీద బాబు కనిపించడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఇందాక బాబు ఇక్కడే ఉండాలి కదా, ఆ బాబు ఏమైనట్టు అని చెప్పేసి వెంటనే ఈ విషయం పద్మాక్షి గారికి చెప్పాలి అనే విధంగా వెంటనే పద్మాక్షి గారిని కలుస్తుంది. ఏమైంది డాక్టర్, కాలు చేతిలో వచ్చారు, బాబుని ఎత్తుకురాలేదు? అది కాదు పద్మాక్షి గారు, అసలు ఏం జరిగిందంటే, ఏంటి నువ్వు ఇలా కంగారు పెట్టకు, అసలే మా వాళ్ళు బయట ఉన్నారు, ఇప్పుడు కడుపులో బిడ్డ బయటకు వచ్చిందని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు బాబుని చూడడానికి లోపలికి వస్తారు. టెన్షన్ పెట్టకు డాక్టర్. ఏం లేదండి, సారీ, నన్ను క్షమించండి, బాబు కనిపించట్లేదు అనేసరికి ఇక పద్మాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? ఇప్పుడు అంతలా దాని ప్రాణం పోయినా మంచిదే, ఆ బిడ్డ బ్రతకాలని చెప్పేసి అన్నాను కదా, మీరు ఇలా ఫూలిష్గా ఉండి బాబును కనీసం రెస్పాన్సిబుల్తో చూసుకోకుండా ఇలా ఎందుకు చేశారు? ఇప్పుడు నేనేం చెప్పాలి? బాబు లేడని చెప్పేసి అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ ఉంటారు. మరోవైపు బాబుని ఎత్తుకొని భుజంగా వెళ్ళిపోతాడు. ఈలోపు అంబిక ఫోన్ చేస్తుంది. అదే సమయానికి ఏమైంది, బాబుని ఎత్తుకొచ్చావా? ఎత్తుకొచ్చాను. ఇక సహస్ర బెడ్ మీద బాబు మాయమైపోతాడు, ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం నా చేతిలోకి వస్తుంది అనే విధంగా అనుకుంటారు. ఈలోపు ఇప్పుడు ఏం చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బిడ్డను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి అనే విధంగా అనుకుంటుంటారు. ఈలోపు పద్మాక్షి, ఇక బాబు పుట్టాడా, ఇక ఇంటికి వంశంకర్ వచ్చింది కదా, బాబుకు ఏ గండం ఉండదు, కానీ విహారీ గాడు ఎక్కడున్నాడో ఏంటో అనే విధంగా కంగారు పడిపోతుంటుంది. ఈలోపు వెంటనే సహస్రకు ఆల్రెడీ పెయిన్స్ అని చెప్పేసి నాటకం ఆడిస్తూ ఉంటారు కదా, ఏం చెప్పాలనో తెలియని బాధ. ఇక్కడ వెంటనే పద్మాక్షి బయటికి బాధపడుకుంటూ వస్తుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు వదినా అని యమున అడుగుతుంది. ఏం చెప్పాలి నేను, అసలు నా కూతురు జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏమైంది వదినా? ఇక నా మనవడైతే మంచిగా ఉన్నాడు కదా, వాడైతే బాగున్నాడు కదా, నీ మనవడు మంచిగా ఉన్నాడని ఏం చెప్పాలి యమున? నాకు నా మనవడు లేడు, దూరం పోయిందని చెప్పనా, లేకపోతే మనందరినీ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పనా అనేసరికి ఒక్కసారిగా ఇక యమున షాక్ అయిపోతుంది. నువ్వేమంటున్నావు వదిన, నాకు అర్థం కావట్లేదు. నా తలరాత ఏంటో, నా కూతురు రాత ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏమాత్రం నీ ఇంటికి కూడా లవ్వడం ఏందో, కానీ నా బిడ్డను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కనీసం భర్తగా ఇప్పుడు సపోర్టుగా ఉండాల్సిన వాడు తాగుతూ తిరుగుతూ లక్ష్మీ జపం చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతున్నాడు.
ఇక్కడ నా బిడ్డ పురిటి నొప్పులతో 9 నెలలు మోసిన నా మనవని ఏకంగా వాడు నా చేతిలో రాకముందుకే చచ్చిపోయాడని చెప్పనా అనేసరికి ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు వదిన? నా మనవడు చనిపోయాడా? అదే కదా నేను చెప్పేది. ఆ దేవుడు నా తలరాత మీద కరెక్ట్ రాయలేదు. నా బిడ్డకు అదే కష్టం, నాకు అదే కష్టం. ఈలోపు లక్ష్మికి కాస్త స్పృహ వస్తూ ఉంటుంది. మరి లక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం.